రాయలసీమలో ఆడవాళ్లపై కేసులు పెట్టరని ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రిలో ఆడవారిపై కేసులు పెట్టించారని జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. పెద్దారెడ్డికి ఫ్యాక్షనిజం తెలియదని ఆయన తెలిపారు. BS3 వాహనాల కొనుగోలు కేసులో తాను తన కుమారుడు జైలుకు వెళ్తే పెద్దారెడ్డి ఆనందపడ్డారన్నారు. తాడిపత్రి అభివృద్ధి కోసం తన ఊపిరి ఉన్నంత వరకు కృషి చేస్తానని చెప్పారు. తాను చనిపోయినా తన పేరును తాడిపత్రి ప్రజలు గుర్తుంచుకునేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏమంటుంది కోర్టు? కంప్లైంట్ ఒకటే కదా, ఊరికి చాసీ నెంబర్లు ఇంజన్ నెంబర్లు వేరే కదా, బండి చాసీ నెంబర్ ఇంజన్ నెంబర్ వేరే, కంప్లైంట్ ఒకటే కాబట్టి ఈ కంప్లైంట్లన్నీ వేరే వర్డ్ కూడా మార్చలే, ఫలానా ఇంజన్ నెంబరు చాసీ నెంబరు, ఇంకా కొంతమంది అంతా అదే అన్ని దానిలో. ఇప్పుడేమంటున్నారు? అది ఎట్లయితుంది? ఒకటే కంప్లైంట్, అది డిఫరెంట్ కంప్లైంట్ దాని చేసుకోండొచ్చు. మీరేటదన్నా దీన్ని ఒకటిగా చేయండి. ఎవరెవరితో మళ్ళీ ఎవరెవరి పేర్లు పెట్టాలా? మ్యానుఫ్యాక్చరర్ మా మీద కాదు పెట్టమని వాళ్ళు ఇండియాలోనే అమ్మకూడదు. ఎవరు అమ్మకూడదు? తయారు చేసినోడు డీలరు, వాళ్ళ మీద కేసు పెట్టమంటున్నారు. ఇప్పుడు అంటే మాకు ఎలాంటి సంబంధం లేదు అని. మరి ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు? పాపం చాలా ఆయాసపడ్డాడు ఆయన. అంటే బెంగళూరు పోతాడు, అవస్థపడతాడు. ఇంకా మా లాయర్ సుప్రీంకోర్టుకి తొందరగా పోతాడు. ఆయన ఎన్నో వేల కోట్లు చెప్తాడు.